మొత్తం హైదరాబాద్ లోనే అత్యంత లగ్జరీ అపార్ట్మెంట్ మై హోమ్ భూజా. 24/7 కెమెరాలతో సెక్యూరిటీ, అనుమతి లేకపోతే వివిఐపీల కూడా నో ఎంట్రీ. అలాంటి సెక్యూర్డ్ అపార్ట్మెంట్ లో ఉన్నట్టుండి 9th ఫ్లోర్ నుంచి ఓ అమ్మాయి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఏం జరిగిందో అంతా అర్థం చేసుకునే లోపే అమ్మాయి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కట్ చేస్తే ఈ మరణం వెనుక పెద్ద క్రైమ్ స్టోరీ ఉంది. సెక్యూరిటీ స్టాండర్డ్స్ హై లెవెల్లో ఉండే ఈ అపార్ట్మెంట్ లో ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీ జరగటం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఆ అమ్మాయి పేరు అస్వితా సింగ్. ఆమెది ఒడిషా. బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చిన కుటుంబం వాళ్ళది. మై హోమ్ భూజాలో ఉండే రాజేష్ బాబు ఆమెను పనిలో పెట్టుకున్నాడు. రాజేష్ కు ఆమె చేయాల్సిన పని సరోగసి ద్వారా పిల్లల్ని కనటం. ఇందుకోసం అస్వితకు 10 లక్షలు ఇచ్చాడు రాజేష్ బాబు. అందరికీ తన కుటుంబంలోని వ్యక్తి అని చెప్పి మేనేజ్ చేశాడు. కానీ కొన్ని రోజులకు రాజేష్ పద్ధతిలో తేడా వచ్చింది. అస్వితను నిజంగా తన భార్యగా ఫీల్ అవ్వటం మొదలు పెట్టాడు రాజేష్ బాబు. ఈ వ్యవహారం ఆ అమ్మాయికి అంటే అస్వితకు నచ్చలేదు. వద్దని చెప్పేందుకు చాలాసార్లు ప్రయత్నించింది. కానీ రాజేష్ వినలేదు. వేధింపులు ఎక్కువ చేశాడు. దీంతో అక్కడి నుంచి పారిపోవాలని నిర్ణయించుకుంది బాధితురాలు. కానీ ఆమె పారిపోయే సమయంలో రాజేష్ చూశాడు. దీంతో అతని నుంచి తప్పించుకునే క్రమంలో 9వ ఫ్లోర్ నుంచి కింద పడిపోయింది అస్విత. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇండియాలో సరోగసి లీగలే కావచ్చు, కానీ దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనటం ఇండియాలో చాలా కాలం నుంచి జరుగుతోంది. కానీ డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే అది జరుగుతుంది. లీగల్గా కూడా ఎలిజిబుల్ కపుల్స్ కు మాత్రమే సరోగసి చేయించుకునేందుకు అనుమతి ఇస్తారు. కానీ రాజేష్ మాత్రం అవేమీ పాటించకుండా నేరుగా అస్విత అనే అమ్మాయితో డీల్ పెట్టుకున్నాడు అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంతుంది అనే విషయం పక్కన పెడితే తన స్వార్థానికి తీసుకొచ్చిన అమ్మాయిని ఈ లోకంలో లేకుండా చేశాడు రాజేష్. ఆమె ద్వారా తండ్రి కావాలని అనుకొని ఆమె బిడ్డకే తల్లి లేకుండా చేశాడు.